ఇవి లోపల ఉన్నది తెలుసుకుంటోంది సాక్షిగా. ఏది తెలుసుకుంటోందో అది ఒకటి కూడా తెలుసుకుంటుంది. ఏది తెలుసుకుంటుందో తెలుసా అండి? దీని మూర్ఛని కూడా తెలుసుకుంటుంది. ఇది పాపం తట్టుకోలేక పడిపోతోందని కూడా తెలుసుకుంటుంది. దీనికి ఆకలేస్తోంది, దీంట్లో పదార్థం పడేస్తే దీని కడుపు నిండిపోయింది, దీనికి దాహం వేస్తోంది, దీంట్లో నీళ్లు పోస్తే దీనికి దాహం తీరింది, దీనికి నిప్పెట్టింది, దీని మీద కొంత ఓషధిని ప్రయోగిస్తే దీని నిప్పి తగ్గింది అని తెలుసుకున్నట్టే లోపల ఉన్న నేను ఏ మార్పు లేకుండా అలాగే ఉండి ఆ నేను ఇది పడిపోతున్నప్పుడు కూడా చూస్తుంది. ఇది పడిపోతోంది, ఇది విడిచిపెట్టేస్తోంది. నేను ఇన్నాళ్ళు దీన్ని తొడుక్కున్నాను, నేను తొడుక్కున్న పంచె వదిలేసినట్టు ఇదిగో ఇప్పుడు నేను దీన్ని కూడా వదిలిపెట్టి దీంట్లోంచి బయటికి వస్తున్నాను. అందుకనే అంటుంది గరుడ పురాణం, 11 రోజులు శరీరం విడిచిపెట్టిన చోటనే జీవుడి నుంచి చూపిస్తారు, ఉండమని చెప్తారు. ఒక్కసారి అదొక వేగం, ఆ వేగంలో తీసుకెడతారు యమదూతలు. యమధర్మరాజు గారి దర్శనం ఒకటి చేయించి తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చేటప్పుడు యాతన ఉండదు ఆ తీసుకురావడంలో. తీసుకొచ్చి వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. 11 రోజులు ఇక్కడ ఉండిపోను అని చెప్తారు. వాడు అక్కడే ఉంటాడు 11 రోజులు ఉండి చూసుకుంటూ ఉంటాడు. ఎంత చిత్రంగా చూసుకుంటాడో తెలుసా అండి? శరీరం విడిచిపెట్టిన చోట మాత్రమే అనుమతిస్తారు. అందుకే పూర్వం ఒక చోట చనిపోతే శరీరాన్ని ఇంకో చోటికి తీసుకెళ్లేవారు కాదు, అక్కడే దహించేవారు. ఎందుకంటే వాడికి ఆ విరక్తి రావాలని. తాను ఇన్నాళ్ళు నేననుకున్న శరీరం ప్రతిబింబం ఎలా కనపడుతుంటుందో అద్దంలో, అలా తాను దాని నుంచి వినుర్ముక్తమై లేచి నిలబడి ఉండగా ఇది కట్టెలలో కాలుతుండగా చూసుకుంటాడు.